నైరుతి రుతుపవనాల ప్రభావం కేరళపై అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో సామాన్యుల జీవనానికి అంతరాయాలకు ఏర్పడుతున్నాయి. ఇక రాష్ట్రంలోని దాదాపు అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి. తాజాగా భారత వాతావరణ శాఖ ప్రకటనతో అందులో భయం నెలకొంది. కేరళ తీర ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ హెచ్చరికతో ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇక రాష్ట్రంలో ఇడుక్కి, కన్నూరు జిల్లాలకు ఐఎండీ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఎర్నాకుళం, ఆలప్పూజ విద్యా సంస్థల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం పినరయి విజయన్ రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని అప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక రెస్క్యూ టీంలకు సంబంధించిన అన్ని విభాగాల బలగాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావం అధికంగా ఉన్న పలు జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ప్రభావం కేరళపై అధికంగా ఉంది. గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో సామాన్యుల జీవనానికి అంతరాయం ఏర్పడుతున్నాయి. ఇక రాష్ట్రంలోని దాదాపు అన్ని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. తాజాగా భారత వాతావరణ శాఖ ప్రకటనతో అందరిలో భయం నెలకొంది. కేరళ తీర ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ హెచ్చరికతో ఆ ప్రాంత వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇక రాష్ట్రంలో ఇడుక్కి, కన్నూరు జిల్లాలకు ఐఎండీ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఎర్నాకుళం, ఆలప్పూజ విద్యా సంస్థల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం పినరయి విజయన్ రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెస్క్యూ టీంలకు సంబంధించిన అన్ని విభాగాలను బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఇక వర్ష ప్రభావం అధికంగా ఉన్న పలు జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.